రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ చెలో విజయవాడకు వెళ్తున్న ఆశా వర్కర్లను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ పైన పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా గోకవరం, కోరుకొండ మండలాల్లోని ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని పీఎస్కు తరలించారు. దీంతో స్టేషన్ బయట బైఠాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు. వెళ్ళే వాళ్ళు అక్కడ కనబడిన వాళ్ళు అందరిని అక్కడ అరెస్ట్ చేసేసి అర్ధరాత్రి లేకుండా రాత్రి అని లేకుండా అరెస్ట్ చేశారు. అలాగే యూనియన్ లీడర్ గా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర హౌస్ సర్జన్ గా 3 రోజుల నుంచి అరెస్ట్ చేసి అక్కడే హౌస్ సర్జన్ గా ఉంచారు. అరెస్ట్ చేశారు. అది తప్పించుకొని మేము విజయవాడ వెళ్ళి మా న్యాయమైన కోరికలు తీర్చుకుందామని వెళ్తే మమ్మల్ని మధ్యదారిలోనే బస్సులు ఆటోలు ఉన్న వాళ్ళు అందరినీ దింపి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇలా నిర్బంధించారు. ఇది ఎంతవరకు కరెక్టో పైన మీరు ఆలోచించి మాకు మా న్యాయబద్ధమైన మా కోరికలను తీర్చవలసిందిగా మేము పైన ఉన్న అధికారులు మేము కోరడం ఏదైతే జరిగింది. మా ఆశా వర్కర్లు శాంతి భద్రతంగా చేసినా కానీ మమ్మల్ని ఇంత అరెస్ట్ చేయడం కూడా చాలా అన్యాయకరమని మేము ఈ యూనియన్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఆశా వర్కర్ల యూనియన్ ద్వారా దయచేసి మీరు స్పందించి మా కష్టాన్ని తెలుసుకొని మా బాధలు తెలుసుకొని తీరుస్తారనే ఉద్దేశంతో మేము ఇలాగా పెరుగుతున్న ధరలను బట్టి మాకు వచ్చిన శాలరీని బట్టి మాకు ఖర్చు అయిన దాన్ని బట్టి మేము ఏ కేసు తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఖర్చు కూడా అవుతుంది. ఆ ఖర్చులు ఎవరికి లేదు కానీ 10,000 ఇస్తున్నారన్న మాట వస్తుంది అదండి. కానీ బయట నిత్యావసర వస్తువులు ఎంతెంత రేట్లు ఉన్నాయో వాటితో 10,000తో ఎలా బ్రతకగలం అనేది ఆలోచించి మా పరిస్థితిని మీరు ఆలోచించి చేయాలని మరీ మీ ఆశా వర్కర్ యూనియన్ గా మేము కోరుకుండడం అనేది జరుగుతుంది. కోటవరం నుంచి వచ్చామండి ఆశా వర్కర్ని. మేము ఎంతో దూరం నుంచి వచ్చాము. కొవ్వూరు వచ్చాక మమ్మల్ని ఇలాగ అరెస్ట్ చేసి ఇక్కడ కళ్యాణ మండపంలో బంధించారు. మా సమస్యల మీద మేము పోరాడటానికి వెళ్తుంటే ఇలా చేయడం చాలా తప్పండి. అది తర్వాత ఏంటంటే మాకు ఎన్నో పని ఒత్తిళ్ళు కూడా ఎక్కువ చేస్తారండి. మాకు సెలవు ఇవ్వడం, సెలవులోనేమో ఎక్కువ యాప్లు ఇచ్చి అట్లా పనులు చేయమనడం. నెక్స్ట్ మాకు మా పనికి తగ్గ పారితోషం మాకు ఇవ్వకుండా, మాకు జీతాలు ఇవ్వకుండా, మాకు ఒక ఇంక్రిమెంట్స్ ఏమీ లేకుండా చేసి గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుందండి మమ్మల్ని. ఇలాంటి గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చాక మిమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి బంధించడం అనేది చాలా తప్పండి. మేము ఏం అడుగుతున్నామండి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం మిమ్మల్ని అడుగుతున్నాము గవర్నమెంట్ని. అది కూడా చేయడం మానేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు బంధించేసి అరెస్ట్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే తిండి తిప్పలు లేకుండా ఎంతో చిన్నపిల్లలతో గట్రా మేము వదిలేసి ఎంతో దూరం నుంచి వచ్చామండి. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాక కూడా మాకు ఒక ఇది లేకుండా చేశారండి. ఇప్పుడు కూడా మమ్మల్ని పంపించమని అడుగుతుంటే మమ్మల్ని ఇంకా పంపించడం లేదు. 10 గంటలకు పంపిస్తాం, 11 గంటలకు పంపిస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేము 15 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళి వర్క్ చేయవలసి వస్తుందండి. అది కోటవరం మండలంలోని. ఇంత ఘోరమైన ప్రభుత్వం, ఇలాంటి టార్చర్ పెట్టే గవర్నమెంట్ అయితే ఇక్కడ చూడలేదండి మేము. ఇదండి కోటవరం మండలం నుంచి వచ్చామండి. రాత్రి మేము 8 గంటలకు అక్కడ జర్నీ చేసుకుని వస్తే ఇక్కడ కొవ్వూరు